ప్రిపర్లకు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్ప దేవ, నీ ఘనమైన నాల సమయంలో నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి ప్రభా, నేను ప్రకటించిన రీతిగా ఈ బుధవారము ప్రభా శ్రీరాములన్న గృహంలో చేరి నీ సన్నిధిలో ప్రార్థించటకునైనా మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి ప్రభా, గడపగలిగే సమయాన్ని మీరు దీవెనకరంగా మహిమకరంగా చేస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వేడుకుంటున్నాం. పాటలు పాడే సమయాన్ని వాక్య పరిచయలన్నింటిలో మీరు తోడైండి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న తండ్రి. అవును ప్రభా, ఇది ఏదైతే మేము నేర్చుకోవాలో ప్రభా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థించి వేడుకుంటున్నా. ఆత్మతో నింపుతున్నామని నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకుంటూ నేను ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేస్తారని నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 149 కొత్త పాటల పుస్తకంలో పాడను. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పల్కి, ప్రేమయే తానే నిలచి ప్రేమోక్తులనే పల్కి, ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణగరికి చనియే, ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలాలో తావేది? నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలాలో తావేది? ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరు వాణి, ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరు వాణి, తేరిన చెలి కాడగురా తేరిన చెలి కాడగురా, సమయమిదే పరుగిడరా, ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా, రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా, ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము, మొదమారగ చేకొనుము, ప్రేమ
ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు 601 తిప్పుకుంటాను నిర్మలక్క పాడు గట్టిగా రెండోసారి నా పాపములను క్షమించను 601 లేదా 601 లేదుకా ఇంకో నెంబరు పాత నెంబర్ ఉంది నా పాపములను క్షమించను ఆ పాట ఇది పాతది అది కొత్తది దాంట్లో వేరే అంట అసలైతే నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్ ప్రాణమును నా కొరకు సగన్ ప్రభు యేసే నన్నెంతో ప్రేమించన్ ప్రాణమును నా కొరకు సగన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను కలువరి సిలువను చేరన్ కలువరి సిలువను చేరన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ మరణము నుండి నా ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను మరణము నుండి నా ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను తాపించెను నా తండ్రి తాపించెను నా తండ్రి ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను నా జీవిత కాలమంతయును నేనాయనకు మొరపెట్టెదను నా ప్రభు నా మొర వినెను నా ప్రభు నా మొర వినెను ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ యెహోవా బహుదయాళుడు నీతి న్యాయము గల దేవుడు యెహోవా బహుదయాళుడు నీతి న్యాయము గల దేవుడు సాధువులను కాపాడును సాధువులను కాపాడును ప్రభు నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్ మందిరావరణములో నేను
యెరూషలేమా నీ మధ్యను మందిరావరణములో నేను యెరూషలేమా నీ మధ్యను నా ప్రభునే స్తుతింతును నా ప్రభునే స్తుతింతును ప్రభు నా పాపములను క్షమించను ప్రభు నా నేత్రములను వెలిగించను యెహోవా తన స్వాస్థ్యముగానన్ బహుగా తన మహిమను చూపించను యెహోవా తన స్వాస్థ్యముగానన్ బహుగా తన మహిమను చూపించను బహు ప్రియమునన్ విలచన్ బహు ప్రియమునన్ విలచన్ ప్రభు నా పాపములను క్షమించను ప్రభు నా నేత్రములను వెలిగించను ప్రభు నా పాపములను క్షమించను ప్రభు నా నేత్రములను వెలిగించను ప్రభు యేసే నన్నెంతో ప్రేమించను ప్రాణమును నా కొరకు సగన్ నా పాపములను క్షమించను ప్రభు నా నేత్రములను వెలిగించను మత్తయి సువార్త మనము ధ్యానించుకుంటున్నాం కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము అందరం కలిసి చదువుకున్నాం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడ ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. తిరిగి మనము లూకాసు వార్త 8వ అధ్యాయము లూకాసు వార్త 8వ అధ్యాయము 7వ అధ్యాయము 36 నుంచి మనము కొన్ని వచనాలు చదువుకున్నాం. అందరం కలిసి చదువుకున్నాం. 36 నుండి 37, 38 3 వచనాలు మనం అందరము కలిసి చదువుకున్నాం. పరిచయులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగిను. ఆయన ఆ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. ప్రార్థన చేసుకున్నాం. శబ్దం చేయొద్దు అక్క, అది ఎత్తిపెట్టు. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ ఘనమైన నామం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తిరిగి శ్రమలన్న గృహంలో ప్రభా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఇక్కడ నైనా గడపగలిగే సమయాన్ని దీవెనకరంగా చేయండి. కనిపించి కనపర అందరికర శక్తులను నజరేడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తురండి. నైనా నన్ను కూడా నీ యొక్క ఆత్మతో నింపుతురండి. నా గొంతుకు నా స్వర పెట్టుకుని తాకండి ప్రభా. నా సొంత తలంపులు ఆలోచనలు కాదు కానీ ప్రభా నైనా మీరే నీ యొక్క ఆత్మతో నింపి మీరు సహాయపడతారని నమ్ముతూ స్తుతిస్తున్నాను. ఇర్మియా 1:9 లూకా 12:12 నెరవేరుస్తున్నామని నిజంలో ప్రార్థించి వేడుకుంటారు. మీరే సహాయపడుతురండి. గొప్ప దేవ, మీరు కృప చూపించమని. అవును ప్రభా, నైనా ఇక్కడ నైనా అనేకులు వచ్చి నీ సన్నిధిలో ప్రార్థించటకు, అనేకులు వచ్చి నీ యొక్క వాక్యం వినటకు మీరు సహాయపడుతురండి. కొంచెంమంది పిల్లలు వచ్చినారు, ఆ పిల్లలు కూడా దీవించండి. నీ జీవం గల మాటలు వినట్లు సహాయపడుతురమ్మని, మీరే కృప చూపుతురమ్మని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
ఇక్కడ మనము మూడు వారాలు ధ్యానించుకున్నాం కదా. ఏ అంశం అంటే నా యొద్ద నేర్చుకొనుడి. మత్తయి సువార్త 11:29లో నా యొద్ద నేర్చుకొనుడి. మరియా మార్తల గురించి మనము ధ్యానించుకుంటూ వచ్చినాము. ఇక్కడ దేవుని యొద్ద నేర్చుకోవాలి అంటే ఆయన పాదాల యొద్ద చేరినప్పుడు ఏమేమి కలుగుతుంది, ఆయన పాదాల యొద్ద చేరి ప్రార్థించినప్పుడు లేదా ఆయన పాద సన్నిధిలో మనము కూర్చున్నప్పుడు దేవుడు మనకు ఎన్నో సత్యాలు బయలుపరుస్తాడు. ఆయన పాదాల చెంత చేరి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఒక దినాన అని మనం ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటూ వచ్చినాము. మార్త మరియలు యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల చెంత చేరి ఆయన సత్యాలు తెలుసుకుంటూ వచ్చినారు. తిరిగి ఈ దినాన మనము అదే అంశం మీద నా యొద్ద నేర్చుకొనుడి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాల యొద్ద చేరినప్పుడు ఈ యొక్క స్త్రీకి ఏం కలిగింది అనేది మనము చూసుకుందాం. ఇక్కడ లూకా సువార్త 7:36 పరిచయులలో ఒకడు ఆయనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయుడు అనే ఆయన భోజనానికి రమ్మని పిలిచినాడు. భోజనానికి రమ్మని పిలిచినప్పుడు ఆ ఊర్లో ఒక ఆమె ఉందంట. ఆమె పేరు ఆ ఊరు వాళ్ళందరూ ఏమని పేరు పెట్టినారు ఆమె కంటే, ఆమె పేరు పాపాత్మురాలైన ఒక స్త్రీ. అంటే ఆమెకు పేరు పడిపోయింది. ఏమని పాపాత్మురాలు ఈమె అని పేరు పడిపోయింది. ఆమెకు పేరు ఉంటుంది కానీ అందరూ ఆ గ్రామంలో ఆమె పేరు ఏమని పెట్టినారంటే పాపాత్మురాలు. అంటే ఆమె ఎలాంటి పాపం చేస్తుందో ఇక్కడైతే రాయబడలేదు కానీ పాపాత్మురాలని పేరు పెట్టింది. నిజంగా చూడండి, ఆమె జీవితము ఎంతో భయంకరంగా ఉంది అనమాట. ఎందుకంటే అంత భయంకరమైన జీవితం కలిగింది కాబట్టి ఆ ఊరి వాళ్ళందరూ ఊరికనే పేరు పెట్టారు. మంచిగా ఉంటే మంచోళ్ళు అంటారు, చెడు పనులు చేస్తా అంటే భలే చెడ్డ వాళ్ళు రావాళ్ళు, దుర్మార్గపు పనులు చేస్తుంటే ఎంత దుర్మార్గుడు, కొంచెం కూడా దయ లేదు, కొంచెం కూడా కనికరం లేదు, భలే దుర్మార్గుడు, భలే కఠినుడు అని అట్లా మాట్లాడతారు. అట్లనే ఈ స్త్రీ కూడా ఏమని పేరు పెట్టినారంటే పాపాత్మురాలు. నిజంగా తన జీవితము ఎంతో భయంకరమైన జీవితం ఉంది కాబట్టి ఆమెకు పాపాత్మురాలని పేరు పెట్టినారు. నిజంగా ఆ గ్రామంలో ఆమె ఒక సాక్ష్యం లేనిదిగా ఉంటుంది. ఎంతగానో ఆమె పేరును ఎంతో తనకున్నే పేరును మర్చిపోయి అందరూ పాపాత్మురాలని అందరికీ తెలిసిపోయింది. ఆమె స్థితిగతి ఏందో, ఆమె పరిస్థితి ఏందో, ఆమె సాక్ష్యం ఏందో ఆ గ్రామంలో అందరికి తెలిసిపోయింది. నిజంగా చూడండి, లోకంలో ఉన్నప్పుడు మనకు కూడా ఏందో మన పేరేందో మనమేదో తెలుసు, కానీ ప్రభు నమ్మిన తర్వాత ఎంతగానో మన పేరు కూడా మార్చబడుతుంది. నిజంగా ఒకప్పుడు అట్లున్నారు. ఈమె పేరు అట్లా పాపాత్మురాలనింది, కానీ మన గ్రామంలో మన సంఘంలో మన సమాజంలో మన యొక్క పేరు కూడా ఇట్లా ఈ విధంగా పాపాత్మురాలు అనేది కాకుండా మన జీవితంలో మన జీవితాన్ని బట్టి మన పేరు మార్చబడాలి. నిజంగా ఒకప్పుడు అట్లున్నారు వాళ్ళు, ఇట్లున్నారు వాళ్ళు, ఆమె ఎట్లున్నది, చాలా కఠినరాలు, ఆమె చాలా భయంకరమైన మనిషి అని అనుకోవచ్చు. కానీ ప్రభు నమ్మితే ఆయనను హృదయంలో చేర్చుకుంటే మన పేరు కూడా దేవుడు మారుస్తారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే 1 తిమోతి పత్రికలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. నిజంగా పాప జీవితంలో ఆమెను విడిపించడానికి, ఆమెను ఒక్కదాన్నే కాదు మనందరిని కూడా విడిపించడానికి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాను. నిజంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1 తిమోతి 1 పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంనకు వచ్చనను వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారంకు యోగ్యమైనదినే ఉన్నది. నిజంగా పాపులను రక్షించడానికి ఆమె జీవితము పాప జీవితం చేత ఉంది. అట్లా ఆమె పాపాత్మురాలుగా పిలువబడుతుంది. అట్లనే మనం కూడా ఈ లోకంలో పాపంలో ఉంటున్న మనలను రక్షించుటకై ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. అంతేకాకుండా మన యొక్క పేరు మనం కూడా లోకంలో ఉన్నప్పుడు ఎంతో భయంకరమైన ఆ పేరు మనకు లేకపోవచ్చు. కాకపోయినా మన వాళ్ళ మనసులైనా మనల్ని చూసినప్పుడు అబ్బా ఆమె భలే కఠినరాలు, ఆయన భలే దుర్మార్గుడు అని ఇట్లా ఎన్నో మన వెనకాల అనుకోవచ్చు. మనకు తెలియదు అది,
కానీ అట్లాంటి స్థితిలో ఉన్న మనలందరినీ కూడా రక్షించుట కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చినాడు. అంతేకాకుండా ఒక మాట ఉంది, ఏమనిందంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఏమనిందంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నీవు మృతుడవే. నిజంగా మనం ఈ లోకంలో జీవించుతుండం బాగుండా. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, సార్దిస్ లో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, కింద నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే. నిజంగా జీవించు నీళ్ళేమో ఇక జీవించుచున్నావన్న పేరు మాత్రం నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నిజంగా క్రియలు, మన క్రియలు దేవుడు ఎరిగినాడు. ఆమె క్రియలు కూడా ఆ ఊర్లో వాళ్ళందరూ ఎరిగినారు. ఆ ఊర్లో వాళ్ళందరూ ఆమె క్రియలు ఎట్లున్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఆమెకు పాపాత్మురాలని పెట్టినారు. ఇక్కడ దేవుడు కూడా మనతో ఏమంటున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం కానున్నది కానీ నీవు మృతుడవే. నిజంగా మన క్రియలు మన పేరును తెలుపుతున్నాయి. ఏ విధంగా మన పేరుంది, మన సాక్ష్యం ఏ విధంగా ఉంది, మన గ్రామంలో, మన కుటుంబంలో, మన సంఘంలో, మనం తిరిగే సమాజంలో మనం ఎట్లా ఉన్నామని మనం కూడా ఈ దినాన మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన స్థితి ఏ విధంగా ఉంది. ఆమె క్రియలు ఆమె పేరును తెలుపుతున్నాయి. ఆమె పాపాత్మురాలని ఆమె క్రియల వల్ల ఆమెకు పేరు పెట్టబడింది. అందుకే దేవుడు జీవించుతున్నామన్న పేరు మాత్రమే ఉందంటే ఈ లోకంలో బతికిన్నామని మాత్రమే ఉంది, కానీ మన క్రియలన్నీ కూడా మృతమైనవని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకొక మాట ఏమనిందంటే, తిమోతి పత్రిక 1వ తిమోతిలో ఒక మాట ఉంది. 1వ తిమోతి 3వ అధ్యాయము 3వ వచనంలో, 1వ తిమోతి 3వ అధ్యాయము 3వ వచనంలో 7వ వచనంలో ఉంది ఒక మాట, సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. చూడండి, సంఘమునకు సమాజమునకు వెలుపట మంచి సాక్ష్యము కలిగి ఉండాలా అంటే మన క్రియలు, మన సాక్ష్యము, మన పేరు ఏ విధంగా ఉందని మనము ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆమె క్రియలను బట్టి ఆమెకు పాపాత్మురాలను పెట్టినారు. మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మృతమైనవిగా ఉన్నాయా, లేదంటే మన క్రియలను బట్టి మనం జీవించు వారంగా ఉన్నామని మనము తెలుసుకోవాలి. అందుకే సంఘంనకు వెలుపటి వారి ఎడల మంచి సాక్ష్యము పొంది ఉండాల. సంఘంలో, సమాజంలో, బయట, ఇంట్లో, గృహంలో అందరి మధ్య మనము మంచి సాక్ష్యం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈమె సాక్ష్యం అయితే బాగలేదు. ఆ ఊరి వాళ్ళందరూ ఆమె క్రియలను బట్టి ఆమెకు పాపాత్మురాలని పేరు పెట్టినారు. ఎంతగానో భయంకరమైన పాప జీవితంలో ఉంది ఆమె. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ ఉన్నారని పరిచయనింట భోజనానికి వచ్చినాడు. ఆయన పరిచయనింట భోజనానికి వచ్చినాడని ఆమె తెలుసుకుంది. ఆ తెలుసుకోవడం కూడా చాలా అది ముఖ్యమైన విషయమే. ఎందుకంటే ఆమె జీవితంలో ఆమె కొనసాగుతుంది పాప జీవితంలో, కానీ ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలుసుకుంది. ఆయన భోజనానికి వెళ్ళినాడంట, పరిచయనింట అని తెలుసుకుంది. ఎందుకంటే ఆమె జీవితాన్ని మార్చడానికే ఆ దినాన ప్రభు వారు అక్కడికి వచ్చినారేమో. కాబట్టి ఏమైందంటే ఆమెకు ఆలోచన పుట్టింది, యేసుక్రీస్తు ప్రభు పరిచయనింట ఉన్నాడంట, భోజనానికి పోయినాడంట, నేను కూడా అక్కడ పోతే బాగుంటదేమో. చూడండి, ఆమె ఎంతో తను ఈ లోకంలో పాపంలో మునిగి తేలుతా ఉంది, పాప జీవితంలో కొనసాగుతా ఉంది ఆమె. కానీ యేసుక్రీస్తు ప్రభు భోజనానికి పోయినాడు, పరిచయం ఇంటికి వచ్చినాడని తెలుసుకుంది. తెలుసుకొని ఆమె ఏం చేస్తుందంటే, ఇక్కడ ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడంట. ఇప్పుడు ఎవరింటికన్నా ఒక గొప్ప వ్యక్తులు వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తున్నారంటే వాళ్ళు కూడా ఉన్నతంగా ఉంటేనే వాళ్ళు భోజనానికి ఆహ్వానిస్తారు కదా. లోకంలో ఉండే మామూలుగా అధికారము, పదవి అన్ని ఉండి ఆ ఊర్లో మంచి సంపన్నవంతులై ఉండి మంచి పేరు పొందింటే అట్లాంటి వాళ్ళ ఇంటికే గొప్ప వాళ్ళు వచ్చారు. పేద వాళ్ళ ఇంటికి గొప్ప వాళ్ళు వచ్చారా? రారు. అట్లనే ఒక పరిచయం ఇంటికి
యేసుక్రీస్తు ప్రభు వారిని పిలిచినాడు. పిలిచింటే ఆ ఇంట్లోకి పోవాలని కూడా ఆమెకు భయం అవుతుంటది. ఎందుకంటే ఆమె జీవితం బాగలేదు. ఆమె జీవితము, ఆమె క్రియలను బట్టి పాపాత్మురాలని అందరు పేరు పెట్టినారు. కాబట్టి అందరు పేరు పెట్టినారు కాబట్టి ఆమె ఎంతో భయపడిపోతుండొచ్చు. ఎందుకంటే తన జీవితం సరిగా లేదు కదా, నేను ఆ ఇంట్లోకి పోతే వాళ్ళు ఏమంటారో, నన్ను రానిచ్చారో లేదో అని అనుకోవచ్చు. కానీ ఒక సత్యం ఏంటంటే ఆమె జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇంట్లోకి భోజనానికి వెళ్ళినాడు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఏం చేసింది, ఒక అత్తరు తీసుకొని వచ్చింది. అత్తరు ఎంతో విలువైనది అప్పుడు ఆ కాలంలో. కాబట్టి ఎంతో విలువైన అత్తరు తీసుకొని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకుంది. ఇక్కడ పరిచయని ఇల్లు కావచ్చు, మనకు ఏమంటే మందిరం కావచ్చు. కావండి ఆ మందిరంలో ఎన్నో కుడికలు జరుగుతుంటాయి, ఎన్నో మీటింగ్లు, ఎన్నో సహవాసము జరుగుతుంటది. కానీ వాటన్నిటి కూడా మనము ప్రతి కూడికకు పోయి ఎన్నో ఆత్మీయమైన మేలు ఇప్పుడు ఆ ఇంట్లోనికి ఆమె వెళ్ళట ద్వారా ఆమె జీవితము మార్చబడుతుంది. ఆమె తెలుసుకోవడం కూడా, రావాలని మనసు రావడం కూడా ఎంతో అసలు గొప్ప విషయమే. కాబట్టి దేవుని కూడికలు జరిగే దేవుని ఇంటిలో, దేవుని సన్నిధిలో మనకి ఎంతో సంతోషము, దేవుని సన్నిధిలో ఎంతో ఆనందము, దేవుని ఇంటిలో మనకి ఎంతో ఆదరణ, దేవుని ఇంటిలో మనకి ఎంతో నెమ్మది, సమాధానము. నెమ్మది లేని పరిస్థితులలో మనకు దేవుని ఇంటికి రావడం ద్వారా దేవుడు మనకు ఆదరణ కలిగిస్తాడు. శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆయన సన్నిధిలోకి వచ్చి మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకించేవాడుగా ఉంటాడు. ఆయన కార్యాలను మనము అశ్రద్ధ చేయకూడదు. అందుకే ఎన్నో పనులు పెట్టుకొని కొన్నిసార్లు దేవునింటికి రాలేకపోతుంటారు చాలా మంది. దేవునింటికి రావడానికి ఆ పని ఉన్నది, ఈ రోజు ఈ పని ఉన్నది, ఆదివారం రోజే పనులు ఉంటాయి, ఆదివారం రోజే బంధువులు వస్తారు, ఆదివారం రోజే అన్ని చూసుకుంటారు. కాబట్టి అట్లా దేవునింటిని నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంది, ఏమనిందంటే అందరూ తమ సొంత పనులనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడడం లేదని. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఉంది, ఏమనిందంటే అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూడండి, దేవుని కార్యాలను, దేవుని పనులను, దేవుని ఇంట్లో ఏముంది, దేవుని ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం అక్కరుంది, అవన్నీ కూడా తెలుసుకోరు. దేవుని ఇంట్లో ఉండేటివి దేవుని ఇంటికి రావడానికే ఎంతో బద్ధకం అయిపోయి ఉంటది, దేవుని ఇంటికి రావడానికి ఎంతో నిర్లక్ష్యము. కాబట్టి ఇక్కడ అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడడం లేదంటారు. ఇంకొక చోట ఉంది దేవుని వాక్యంలో ఏముందంటే యెహోవా కార్యములను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అనేది ఇర్మియా గ్రంథంలో ఆ మాట ఉంది. ఇర్మియా 48:10 ఉంది ఆ మాట. ఇర్మియా 48:10 48:10 యెహోవా కార్యంను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవును గాక. ఇక్కడ నిజంగా ఆమె ఆ యొక్క పరిచయని ఇంటికి రావాలా, అక్కడ వెళ్ళాలా, దేవుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని పరిచయని ఇంటికి రావాలనుకుంది. మనం కూడా ఎన్నోసార్లు కొన్నిసార్లు ఏం పోవాలి, ఈ ఆదివారము, ఈ వారం ఒకటి పోకుంటే నేను వారం పోతుంటా కదా మందిరానికి అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క కార్యాలు మనము అశ్రద్ధ చేయకూడదు. దేవుని ఇంటిని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన సన్నిధిలో 96వ కీర్తనలో ఏమనిందంటే 96వ కీర్తన 96 కీర్తన 6వ వచనంలో ఘనతా ప్రభావంలో ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. కాబట్టి ఘనతా ప్రభావము ఇవన్నీ కూడా ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నది. నీ సన్నిధిలో నిత్య సంతోషము కూడా కలదు అని, నిత్య సుఖములు కలవని దేవుని యొక్క వాక్యంలో కూడా ఉంది. నిజంగా దేవుని సన్నిధిలో మనకి ఎంతో సంతోషము, దేవుని సన్నిధిలో ఎంతో ఆనందము. ముఖ్యంగా శ్రమల్లో, బాధలు, ఎన్నో కష్టాల్లో దేవుని ఇంటికి పోయినాం అనుకో, ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. అందుకే ఈమె పరిచయని ఇంటికి భోజనానికి యేసుక్రీస్తు ప్రభు పోయినాడు, నేను పోవాలా అనుకుంది. కాబట్టి మనకు కూడా దేవుని మందిరాన్ని దేవుడు మనకు ఇచ్చినాడు. ఆయన ఇంటిని మనము ప్రేమించాలా. ఆయన ఇంటిలో మనకి ఎంతో నెమ్మది, ఆయన ఇంటిలో మనకి ఎంతో ఆదరణ. అందుకే ఒక తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెరూషలేము అనగా దేవుని మందిరము, దేవుని మందిరంలోనే మీరు ఆదరించబడెదరు అనేది. కాబట్టి ఈమె పరిచయని ఇంటికి వెళ్ళాలనుకుంది. కానీ అట్లనే మనం చూసుకున్నట్లయితే ఏముందంటే పరిచయని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో ఎంతో విలువైన అత్తరు తీసుకొని వచ్చింది.
తీసుకొని వచ్చి ఏం చేసిందంటే వెనక తట్టు ఆయన పాదంలో ఎద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, ఆమె పాపం స్థితి అంతా కూడా ఆ యొక్క వెనుక తట్టు తిరిగి ఆయన పాదాలకు ఏం చేసింది, ఆయన పాదాల దగ్గర నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. కన్నీళ్లు కార్చడం అంటే, పాదాలు తడచాలంటే ఎన్ని కన్నీళ్లు కార్చాలా, ఎన్ని కన్నీళ్లు గార్చుంటది ఆమె. యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాలు తడిపిందంటే తన యొక్క జీవితం అంతా కూడా, తన హృదయం అంతా కూడా, తన హృదయంలోనే పాపం అంతటి కూడా ఒప్పుకునింది కన్నీటితో, వేదనతో. ఏదైనా చాలా దుఃఖం వచ్చినప్పుడు, మనకు చాలా భయంకరమైన దుఃఖం వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన ఆప్తులను, మన బంధువులను, మన ఇంట్లో వాళ్ళని ఎవరినైనా కోల్పోయినప్పుడు ఎంత దుఃఖం వస్తుంది, ఎంత ఏడుపు వస్తుంది, అది పట్టుకోలేనంత ఏడుపు, దుఃఖము, ఎంత భయంకరమైన హృదయంలో వేదన. అట్లాంటి వేదనతో తన హృదయంలో ఉండే పాపపు స్థితి అంతా కూడా ఆమె పగలగొట్టుకుంది. తన యొక్క స్థితి అంతా కూడా వెనుక తట్టు తిరిగి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు కారుస్తూనే ఉంది, కారుస్తూనే ఉంది, కన్నీళ్ళంతా కూడా కారుస్తూనే ఉంది. ఆయన పాదాలంతా కూడా తడిచిపోయినాడు. అంతే అంటే తన ఎంతగా హృదయంలో పశ్చాత్తాపడుతుంది. ప్రభా, తన యొక్క స్థితి అంతా ఒక్కసారి ఇట్లా చూసినప్పుడు రీల్ ఓపెన్ చేస్తే ఎట్లా అన్ని కనపడతాయో అట్లా తన పాపం స్థితి అంతా కూడా ఆయన పాదాల యొద్ద పడినప్పుడు అంతా కూడా తన పాపం స్థితి ఆమెకు అంతా గుర్తొచ్చింది. నేను ఇట్లా చేసిన, నా జీవితం ఇట్లా ఉన్నది, ఇట్లా ఉన్నదని అంతా ఆమెకు గుర్తొచ్చే కొద్దీ ఆమెకు దుఃఖం పుట్టుకొస్తుంది. దుఃఖం పుట్టుకొచ్చి ఏడుపు, కన్నీళ్లు కారుస్తానే ఉంది. కన్నీళ్లు కార్చి 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 ఆయన పాదాలంతా కూడా తడిపింది కన్నీళ్లతో. ఇంకా తడిపి ఏం చేసింది చూడండి, తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది. తన తల వెంట్రుకలు తీసి, కొరింథీ పత్రికలో ఉంది ఒక మాట, ఏమంటే స్త్రీకి వెంట్రుకలు పెంచుకొనుట ఘనం అనింది దేవుని యొక్క వాక్యం. స్త్రీకి తల వెంట్రుకలు ఇంకా పైట చెంగులాగా ఇవ్వబడినాయి అనింది వాక్యంలో, కొరింథీ పత్రికల 11వ అధ్యాయంలో ఉంది. కాబట్టి ఆమె ఎంతో విలువైన ఆ యొక్క ఘనమైన ఆ వెంట్రుకలను తీసుకొని ఏం చేసింది, ఆయన పాదాలను ఆమె కన్నీళ్లతో తడిపి పాదాలను తుడిచింది. తన హృదయంలో ఉండే వేదనను, తన హృదయంలో ఉండే ఆ బాధను, తన యొక్క పాపం స్థితిని మొత్తం ఆమె ఆ దినానంతా కూడా ఒప్పుకొని ఆ కన్నీళ్లతోనే అంత తన హృదయంలో ఉండే స్థితి అంతా కూడా మార్చివేయబడింది, తుడిచింది. అంతేకాకుండా ఆయన పాదాలకు అత్తరు పూసింది. అత్తరు ఎంతో విలువైనది, ఎంతో సువాసన గలది. నిజంగా తన జీవితము ఎంతో పాపాత్మురాలని ఒక పేరు పెట్టినారు అందరు ఆ ఊర్లో. ఆమె క్రియలను బట్టి ఆమె ఉత్త పాపాత్మురాలు, ఆమెతో ఎవరు మాట్లాడతారు, ఆమె దగ్గరికి ఎవరు పోతారు, ఆమెతో ఎవ్వరు మాట్లాడరు, ఆమెను ఎవ్వరు చేర్చుకోరు ఊర్లో. ఎంత అసలు చెడ్డ సాక్ష్యం కలిగింది ఆమె ఊర్లో. కానీ ఆమె స్థితి అంతా కూడా మార్చబడింది. ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభు పరిచర్యంట ఉండాడని తెలుసుకుంది. ఆమె ఆ ఇంటికి రావడం ద్వారా తన స్థితి అంతా కూడా మార్చబడతా ఉంది. నిజంగా ఎంతగానో ఎంతో విలువైన అత్తరు తీసుకొచ్చి పూసింది. అట్లనే దేవుడు కూడా మనల్ని ఏం చేసినాడంటే, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. విలువైన రక్తము మన కోసము కార్చి, ఆ విలువైన రక్తం చేత మన పాపాలన్నీ కూడా, ఆ స్త్రీ ఏ విధంగా తన యొక్క పాపస్థితి అంతటిని ఒప్పుకుందో అట్లనే మన పాపములన్నీ కూడా ఆయన తన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రులుగా చేసినాడు. అందుకే ఆమెకు పాపాత్మురాలని పేరు పెట్టినాడు. కాబట్టి మనం కూడా ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వాళ్ళకు దేవుని కుమారులని, దేవుని పిల్లలని యోహాను పత్రికలో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, తన్ను ఎందరు అంగీకరించినో వారందరికీ, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించినో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. నిజంగా ఆమె ఎంతగానో తన యొక్క పాపస్థితి అంతటిని కూడా ఒప్పుకుంది, ఎంతగానో కన్నీళ్లు కార్చింది. ఆ కన్నీళ్లు కార్చడం ద్వారా ఆమె స్థితి అంతా కూడా తనకు అంతా తాను చేసిన పాపం అంతా గుర్తుకొచ్చి అంతా కూడా ఒప్పుకొని ఆయన ఎదుట ఆయన పాదాల చింత చేరడం ద్వారా ఇప్పుడు ఆమెకి ఏమైందంటే పాప క్షమాపణ కలిగింది. చూడు, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర పాదాల దగ్గర ఏముంది, పాప క్షమాపణ దొరికింది. అందుకే కింద వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, కింద 48వ వచనంలో ఉంది, లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనంలో ఏమనిందంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనేను. చూడండి, గొప్ప క్షమాపణ ఆమెకు వచ్చింది. ఎంత గొప్ప క్షమాపణ అంటే చాలా గొప్ప క్షమాపణ ఆమెకు వచ్చింది. తను ఎవరు క్షమించరు, తను ఎవరు దగ్గరికి చేర్చుకోరు, తను ఎవరు రానియరు, ఎవరు ఆమెను కలుపుకోరు, ఆమె స్థితే వేరుగా ఉంది. కానీ
ఆమె యొక్క పాపం స్థితి అంతటిని కూడా దేవుడు మార్చేసినాడు. ఎట్లా మార్చినాడు అంటే ఆమె ఆ యొక్క పరిచయని ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు భోజనానికి వచ్చినాడు తెలుసుకోవడం ద్వారా, తెలుసుకోవాలనే ఆ మనస్సు ఆమెకు రావడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో చోట్లకు దారిలో పోతుంటాడు, ఎన్నో సార్లు వస్తుంటాడు పోతుంటాడు, కానీ అన్ని రోజులు ఆమె గ్రహించుకోలేదు. ఈయన నా పాపాన్ని ఒప్పింపజేస్తాడు, నా జీవితాన్ని మార్చేస్తాడు ఈయన అనుకోలేదు. కానీ ఆ దినాన ఆమె తెలుసుకొని దేవునింటికి, ఆ పరిచయనింటికి వచ్చుట ద్వారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి చెంతకు చేరుట ద్వారా తన పాప స్థితి అంతా కూడా ఒప్పింపజేసినాడు దేవుడు. కన్నీళ్లతో తొడిపి ఎంతగానో ఆ పాదాలకు అత్తరు పూసింది. కాబట్టి నిన్నను కూడా దేవుడు ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు మనల్ని. కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది. కొరింథీ పత్రిక 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏమనంటే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. నిజంగా దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. మనం మన సొత్తు కాదు, మనము విలువ పెట్టి కొనబడిన వారము. కాబట్టి మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నాయని దేవుడు చెప్తా ఉంటాడు. ఈ విధంగా దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఆమె విలువైన అత్తరు ఆయన పాదాలకు పూసింది, ఎంతగానో ఆయనను గణపరిచింది. నిజంగా మనల్ని కూడా దేవుడు విలువ పెట్టి మనల్ని కొన్నాడు. మనం మన సొత్తు కాదు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఇది నాన్న మనము యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్ద, పాదాల యొద్ద ఏం నేర్చుకున్నాము, ఆయన సన్నిధిలో ఏ అంశం గురించి ధ్యానించుకున్నామంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్ద గొప్ప పాప క్షమాపణ, ఆయన పాదాల యొద్దకు వచ్చుట ద్వారానే కదా ఆమెకు క్షమాపణ కలిగింది. ఆమె ఎంతో విస్తారమైన పాపంలో నిండి ఉంది. ఆమె పేరు, ఆమె క్రియలను బట్టి ఆమెకు ఆ పాపాత్మురాలని పేరు పెట్టినారు. కానీ ఆమె గొప్ప సమాధానం గలదానివే ఇంటికి వెళ్ళి, సమాధానం లేదు, నెమ్మది లేదు, కలవరము తన జీవితంలో, తన పాప స్థితిలో ఎంతో నెమ్మది లేని స్థితి ఆమెకు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఏమంటున్నారంటే, సమాధానం గలదానివై వెళ్ళుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. చూడండి 48, 47, 48 7వ అధ్యాయం. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడని నీతో చెప్పుచున్నాను, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. ఇంకా మనము ఏమనిందంటే, నువ్వు సమాధానం గలదని కింద 50వ వచనంలో, అందుకు ఆయన, నీ విశ్వాసం నేను రక్షించెను, సమాధానం గలదానవి వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. చూడండి, ఆమె గొప్ప విశ్వాసము. నిజంగా ఆ దినాన ఆమె విశ్వసించింది, యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు పరిచయనింటికి వస్తున్నాడు, నేను అక్కడ పోవాలా. తను ఎంతో నిర్ణయించుకుంది తన యొక్క జీవితం మీద. ఇంకా ఆమెకు విరక్తి పుట్టింది, నెమ్మది లేని స్థితిలో ఉంది. తన పాపం స్థితి తనకు నెమ్మది ఇయ్యలేదు. ఆమె నెమ్మది లేదు, సమాధానం లేదు, కలవరం చేత ఎవరు ప్రేమించలేని స్థితిలో ఆమె పడి ఉంది. అట్టి స్థితిలో ఉండే ఆమెకు నెమ్మది, సమాధానం దేవుడు అందుకే సమాధానంగా వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను రక్షించనని చెప్తున్నాడు. విస్తారంగా ఆమె ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడతా వచ్చినాయి. నిజంగా దేవుడు ఎంతో, యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల యొద్ద గొప్ప పాప క్షమాపణ ఆమెకు కలిగింది. మనల్ని కూడా దేవుడు ఎంతగానో ఈ లోకంలో పాపంలో ఉంటున్న మనల్ని రక్షించుకున్నాడు. మన జీవితంలో ఎంతో గొప్ప సమాధానం దేవుడు మనకు కూడా అనుగ్రహించిన ఉన్నాడు. ఆయన రక్తం చేత మనలను కొన్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. నిన్ను నన్ను అందరినీ కూడా దేవుడు విలువ పెట్టి తన రక్తం చేత, తన విలువైన రక్తం కార్చి మనలను కొన్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకున్నాం. ఆన్ చేయమనేష్.